చేపట్టు. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఏమైనా దొరుకుతాయా? హలో, మనం ఏమి సముద్రం మీద ట్రావెల్ చేయడం లేదు, లైఫ్ జాకెట్. నువ్వే టెన్షన్ పడుకో, నేను ఉన్నాగా. చూడండి, టెన్షన్ పడుతున్నది మీరు, నేను కాదు. నా చేయొద్దండి. డాడీ, బోట్ హోల్ పడింది అనుకో, నీళ్ళు లోపలికి వస్తున్నప్పుడు ఎలా? ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి. డాడీ, ఈ నీళ్ళు ఎందుకు వేయలేవు? ఎందుకంటే ఎందుకు బావా? ప్లీజ్ నన్నే అడుగుతా, నేనే టెన్షన్ లో ఉన్నాను. చూడు బాబు, నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతుంది. ఇది బురద నేల కదా, అందుకని తెల్లగా ఉండవు. థ్యాంక్ యూ సార్, నేను అదే అనుకుంటున్నాను. తాతగారికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాతయ్య. జాగ్రత్త. నాకు అలవాటేలే బాబు. పదండి. నన్ను జాగ్రత్త. వాడికి అలవాటేనండి కింద పట్టం. లక్కీ ఆగరా. వెంకటపాలెం ఎక్కడండి? నేను ఆ ఊరే వెళ్తున్నాను. అదిగో మా కారు కూడా వచ్చింది, రండి తీసుకెళ్తా. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు, ఎవరింటికి వెళ్ళాలి ఏంటి? రామచంద్ర గారి ఇంటికి అండి. మీరు? నేను వాళ్ళ ఇంటి అల్లుండి న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. కరెక్ట్ గారు ఏమన్నారు? అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన చెప్తాను, ముందు కానీ. హలో హలో పెద్దయినా, ఏంటి చెప్పిస్తాను అయిపోయాడు? ఎవరి పెద్దయినా? ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్రయ్య గారితో అండి.